మరి నీ కొడుకు గురించి కూడా అక్కడ ఉన్న కాలనీలో బజార్ నా బస్తీలో ఉన్న వాళ్ళందరితో కూడా సైకో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను, టార్చర్ పెడుతున్నాను, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కూడా కాలనీలో ఉన్న వాళ్ళందరికి కూడా చెప్పిందంట. చెప్పింది కానీ ఎవరు నమ్మలేరు కదా అన్న, ఎవరు నమ్మలేరు సైకో అని. ఎప్పుడు పోలేడు కదా కొత్తగా పోయిండు అంటే ఎవరన్నా నమ్ముతుండ్రేమో. పెండ్లి కాగానే పోయిండు, అందరు ఎరకవానికి ఎసుంటి వాళ్ళు తెలుసు. ఎవరు సైకో అని నువ్వు చెప్పుకుంటే ఎవరు సైకో అని ఎవరు అనలేదు. ఇప్పటికి ఇంకా ఎవరు సైకున్నాడు అంటే అనలేరు. మరి ఇప్పుడు ఏమంటారో తెలియదు, ఇప్పుడు అరుచుకుంటే తెలుస్తుంది ఏం చెప్తారు. ఎలాంటి న్యాయం కావాలమ్మా? న్యాయం కావాలంటే మా ఆయన సిద్ధారెడ్డి చేసిందే న్యాయం, అదే కరెక్ట్ వచ్చింది మాకు. అంటే ఇప్పుడు సిద్ధారెడ్డి రిమాండ్ పోయింది కదా, మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నా? పోలీసుల దగ్గర నుంచి కావచ్చు, పిల్లల కోసమే అన్న. పిల్లలకు న్యాయం కావాలంటే మాదైతే ఎట్లా పిల్లలకు చేస్తాం, అక్కడికి వెళ్ళి అయితే కావాలి కదా. వాళ్ళది కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇస్తాం అన్నది ఇవ్వాలి కదా. పిల్లలకు చూడమంటున్నాం, మీకు అంతకేం లేదు. వాళ్ళు ఇయ్యనప్పుడు ఏం చేస్తాం కదా. కానీ దొరికితే పిల్లలకు ఏదన్నా ఇంత ఆసరా అవుతుందేమో, తల్లి నీడలో బతికినట్లు అవుతుందేమో, తల్లి లేని దానికన్నా దేవులాడుతున్నాం అంతే.